హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన అనుజ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మన దేహంలో ఉన్న ఆత్మకి ఆహారం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. సరిత మేడం నమస్తే. ముందుగా మనందరి గురువైన పితామహ తెలియజేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు టాపిక్ దేహంలో ఉన్న ఆత్మకి ఆహారం. ఓకే మేడం, ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే ఓకే. ఈరోజు టాపిక్ మన దేహంలో ఉన్న ఆత్మకి ఆహారము. అంటే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ దేహానికి ఆహారం ఇవ్వడం ద్వారా మన దేహము శక్తివంతంగా ఆరోగ్యవంతంగా ఉండడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ప్రతి ఒక్కరు మనం ఈ దేహానికి ఇవ్వవలసిన ఆహారము, తీసుకోవలసిన ఆహారము, అంటే శక్తివంతమైన ఆహారము, శక్తి నిర్వీర్యమైపోయిన ఆహారం అనేది రెండు రకాలుగా ఉంటుంది. అది ఒకటి మాంసాహారం, శక్తి నిర్వీర్యము, అంటే అక్కడ జీవంతో కూడుకున్న ఆహారము కాదు, ప్రాణ శక్తితో కూడుకున్న ఆహారం కాదు మాంసాహారం. అదే జీవముతో ప్రాణ శక్తితో కూడుకున్న ఆహారం అనేది మనకి వృక్షాల ద్వారా, చెట్ల ద్వారా శాకాహారము. శాకాహారం అంటేనే పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు అన్నీ కూడా మనకి ప్రాణశక్తితో కూడుకున్నది. దానినే అమృత ఆహారం. ఆ ఆహారం మనం తీసుకోవడం ద్వారా ఈ శరీరంలో రక్త, మాంసం, ఎముక, మజ్జ, కొవ్వు, మేధస్సు ఇవన్నీ కూడా అద్భుతంగా తయారవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. అది రక్తంగా మారుతుంది. టోటల్ శరీరానికి 72,000 నాడులకు అన్నిటికీ ప్రాణశక్తి, జ్ఞానము, వెలుగు, ఆనందము అన్ని ప్రతి అణువుకి, ప్రతి కణానికి, ప్రతి పరమాణుకి వెళ్ళడం జరుగుతుంది. కానీ మనం ఇవ్వకూడని ఆహారం ఇవ్వడం ద్వారా, తినకూడని ఆహారం తినడం ద్వారా అన్నిట్లో బ్లాక్స్ ఏర్పడతాయి. బ్లాక్స్ అంటే రక్త ప్రసరణ సరిగా జరగకపోవడము, నర్వ్ సిస్టమ్ లో సరిగా నర్వ్స్ యాక్టివేషన్ లేకపోవడము, మజిల్ సిస్టమ్, కండరాలు, ఎముకలు ఇవన్నిట్లో కూడా సరైన ఆహారం లేనందువలన నిర్వీర్యమైన ఆహారము, శక్తివంతమైన ఆహారం అంటే ప్రాణశక్తి లేని ఆహారం తీసుకోవడం ద్వారా టోటల్ బాడీ, అంటే దేహం 96 తత్వాలతో కూడుకున్న మన దేహం అన్ని తత్వాలకి అన్నిటికీ ఎనర్జీ డౌన్ ఫాల్ అవ్వడం వల్ల, ముఖ్యంగా మన బ్రెయిన్ అనేది, మన మెదడు శక్తివంతంగా ఉండడము, సంకేతాలు పంపడము, టోటల్ శరీరానికి సంకేతాలు పంపించేది మన బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, అంటే కుడి మెదడు, ఎడమ మెదడు, అంటే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఏమో కుడి పక్క భాగాలకి సంకేతాలు పంపిస్తుంది. లెఫ్ట్ బ్రెయిన్ ఈ కుడి పక్క ఉన్న శరీరానికి సంకేతాలు పంపించడం. అదే ఆ శక్తి, ప్రాణశక్తి సరిగా అందనందువలన మన మెదడుకి, మన శరీరానికి సంకేతాలు అందవు. సంకేతాలు అందకపోవడం వల్ల లోపల నర్వ్ సిస్టము, ప్రతి ఒక్క నర్వ్ సిస్టము ఒక వెంట్రుక వాసి మందంలో ఉంటుంది. ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అంత సూక్ష్మంగా ఉండేవి. ఇంకా మన యోగులు కనిపెట్టింది ఏంటంటే 2,72,000 నాడులు. 2,72,000 నాడులు సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండడం ద్వారా వాటి నుంచి ఈ ప్రాణశక్తి, ప్రాణవాయువు వెళ్ళాలి. మరియు ఆ బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ జరగాలి. చూడండి, అంత సూక్ష్మాతి సూక్ష్మాన్ని మనం ఎంత సరైన ఆహారం తీసుకుంటాము. మరియు స్పైసెస్ అంటే అంటే స్పైసెస్ అంటే తెలుసు కదా మీకు అందరికి. ఆ స్పైసెస్ అయిన ఆహారం, ఎక్కువగా ఫ్రై చేసిన ఆహారం, అంటే నూనెలో దేవిన ఆహారం,
దాంట్లో మన శాకాహారం అనుకుంటాం, కానీ నూనెలో దేవిన ఆహారంలో కూడా శక్తి నిర్వీర్యమే. మసాలా దినుసులలో కూడా అతిగా మసాలా వేసుకోవడం వల్ల కూడా మన ప్రాణశక్తి డౌన్ ఫాల్ అయిపోతుంది. కనుక ఇవన్నీ మనం తెలుసుకొని బాయిల్ చేసిన ఆహారము, కుక్కుడు ఫుడ్ అంటారు దాన్నే. కుక్కుడు ఫుడ్ అంటే వండినటువంటి ఆహారంలో కూడా శక్తి చాలా మటుకు తక్కువైపోతుంది. ఏదో మన ఆకలికి ఆహారం సమయానికి అందించాలని మన ఆహారం అందిస్తూ ఉంటాం. ఎప్పుడైతే స్టవ్ మీద పెట్టి వేడి చేసి ఉడకబెట్టి మూడొంతులు ఆ ఆహారంలో శక్తి కోల్పోవడం జరుగుతుంది. కానీ వాటితో సహా మనము అంటే ప్రాణంతో కూడుకున్న ఆహారమే పప్పు ధాన్యాలు కానీ, క్యారెట్, కీర, పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ మనం తీసుకోవడం ద్వారా శక్తివంతంగా, అంటే కనబడే శరీరమే కాదు, మిగతా కనబడని శరీరాలు 6 శరీరాలు, మొత్తం 7 శరీరాలు అన్ని కూడా శక్తివంతంగా ఉంటాయన్నమాట. అంటే ప్రాణమయ శరీరము, మనోమయ శరీరము, విజ్ఞానమయ శరీరము, ఆనందమయ శరీరము మరియు ఆత్మ శరీరము. ఇట్లా మనం కంటికి కనబడే శరీరానికి ఒక 10% మాత్రమే మన కంటికి కనబడుతుంది. మిగతా 70% మన మిగతా శరీరాలు మనకు కనబడవు. వాటి యొక్క శక్తి మనకి తెలియదు. మనం అనుకుంటాం ఏదో ఈ కనబడే దేహం ద్వారానే అన్ని జరుగుతున్నాయి, అన్ని శక్తి తీసుకోవడం కానీ వదలడం కానీ మన ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉన్నాము అంటే ఈ శరీరం ద్వారానే అనుకుంటున్నాం. కానీ మన కనబడే శరీరమే కాక మిగతా శరీరాలు కూడా మనం పర్ఫెక్ట్ గా ఆహారాన్ని అందివ్వడము, ఉన్న శరీరాలకు కూడా సరైన ఆహారం అందించినప్పుడు మాత్రమే మన టోటల్ శరీరంలో, అంటే మన కనబడని శరీరాలు 7 శరీరాలు అన్ని కూడా శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా, జ్ఞానవంతంగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం భౌతిక దేహానికి ఆహారం తెలుసుకున్నాము. మరి ప్రాణమయ దేహానికి ప్రాణశక్తి ఆహారము. మనం ఎంత ప్రాణశక్తిని ఇస్తూ ఉంటామో మన ఆ ప్రాణమయ శరీరము, అంటే సూక్ష్మ శరీరము, ఆస్ట్రల్ బాడీ, ఆస్ట్రల్ బాడీకి కూడా మనం ఎంత ఆహారం ఇస్తూ ఉంటామో అది అంత శక్తివంతంగా ఉంటుంది. శక్తి నిర్వీర్యం కోల్పోదు. మనం ఎప్పుడైతే ప్రాణమైన శరీరానికి ఆహారం అందివ్వకపోవడం ద్వారా, అంటే మన చంద్రనాడి, సూర్యనాడి ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా మన యొక్క ప్రాణమయ శరీరము యాక్టివ్ గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఇప్పుడు చూడండి, ఈ భౌతిక దేహానికి ఆహారము, సరైన ఆహారం ఇవ్వడం ద్వారా మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఈ శరీరములో ప్రతి కణము, ప్రతి అణువు, ప్రతి జీవ కణము సంతోషంగా, సంతోషంగా ఉంటుంది అన్నమాట. ఈ శరీరం ద్వారా తీసుకున్న ఆహారంలో ఆ యొక్క సువాసన, ఆ ఫ్లేవరు, మనం తీసుకున్నప్పుడు ఆహార పదార్థంలో కొన్ని రకాల ఫ్లేవర్స్, అంటే ఆ స్మెల్ అన్నమాట, సువాసన మనం తీసుకొని తింటున్నప్పుడు ఆహా ఎంత అద్భుతంగా ఉంది, అమృతం లాగా ఉంది అని అనుకుంటాం. చూసారా? అబ్బా ఆహా అని ఎప్పుడైతే స్పందిస్తామో, స్పందించినప్పుడు దాంట్లో వచ్చిన ఫ్లేవర్ అంటే మీకు సువాసన, వాసన ఏదైనా అది తిన్నగా మన బ్రెయిన్ కి టచ్ అవుతుంది, మన మెదడుకి టచ్ అవుతుంది. లోపల నుంచి, మన కంఠం లోపల నుంచి మన నోట్లో తీసుకున్న ఆహారం లోపలికి నమిలి మింగినప్పుడు దాని యొక్క సువాసన లోపల కంఠం లోపల నుంచి మన బ్రెయిన్ కి తగులుతుంది సూక్ష్మంగా. ఆ తగిలినప్పుడు అక్కడ ఉన్న అణువులు, పరమాణువులు, జీవ కణాలు అన్ని స్పందిస్తాయి. స్పందించి సంతోషాన్ని క్రియేట్ చేస్తుంది. సంతోషాన్ని క్రియేట్ చేసినప్పుడు టోటల్ బాడీలో ఉన్న అణువులు, పరమాణువులు, జీవ కణాలు హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉండడం ద్వారా మన శరీరం కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ శరీరానికి ఇచ్చే ఆహారం ద్వారా అది సంతోషాన్ని క్రియేట్ చేసుకుంటుంది.
అన్నమాట. సంతోషం ఒక శక్తి. అది మనం ఎప్పుడైతే దుఃఖము, బాధ, అశాంతి, టెన్షను, భయాందోళన వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ఆ సంతోషాన్ని కోల్పోతుంది. సంతోషం మనం కోల్పోవడం అంటే మన లోపల ఉన్న అణువులన్నీ సంతోషాన్ని కోల్పోతాయి. వాటికి జ్ఞానము, శక్తి, వెలుగు అపారంగా అంటే పరమాత్మ నుండి విడివడిన అణువులు అంత జ్ఞానంగా, అంత శక్తివంతంగా ఉన్నాయి కనుకనే టోటల్ బాడీలు మనము, నేను అని మాట్లాడుతున్నాం. నేను, నాది అంటే ఏమీ లేదు. అణువులు, పరమాణువులే నేను, నాది అంటే. నాది అనేది లేనే లేదు. నేను అనేది లేనే లేదు. కానీ ఈ దేహానికి ఒక పేరు పెట్టాలి. పెట్టాము. మన పెద్దలు, మన పూర్వీకులు టోటల్ కనబడే శరీరానికి ఒక పేరు పెట్టి, ఆ పేరు ద్వారా మనం పిలవడం ద్వారా ఐడెంటిఫికేషన్ అంటే అడ్రస్ చేయడం అన్నమాట. ఎవరు అంటే పలానా అనుజ, పలానా సరిత మేడం అని మనం చెప్పుకుంటాం. చెప్పుకున్నప్పుడు లేకుంటే ఏమని అడ్రస్ చేస్తాము? అది, ఇది, ఆమె, ఈమె అంటే ఎవరు? కనుక పేరు పెట్టుకున్నాం అన్నమాట. అంతేగాని నేను అనేది, నాది అనేది ఎక్కడా లేదు, లేదు. ఈ టోటల్ శరీరంలో మిలియన్ ట్రిలియన్ల అణువులు, పరమాణువులు, జీవ కణాలతో కూడుకొని ఉన్న దేహము మన దేహం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఫ్రెండ్స్. మనం తెలుసుకున్న జ్ఞానం అనేది మన గురువుగారు, మన పత్రి గారు ఇచ్చిన ఆత్మ జ్ఞానం అనంతం అన్నమాట. అనంతమైన ఆత్మ జ్ఞానం తెలుసుకున్నప్పుడే ఆ యొక్క తన్మయత్వము మనలో తన్మయత్వం చెందడము, ఆ యొక్క జ్ఞానానికి ఇంకా ఎదగడం. ఎంత వింటూ ఉంటామో అంత మనకు తెలియకుండా మన ఆత్మ ఎదుగుతూ ఉంటుంది. ఇప్పుడు కనబడే శరీరం గురించి మనం మాట్లాడుతాం. కానీ కనబడని శరీరానికి కూడా ఆహారం మనం ఇచ్చినప్పుడు వాటి ద్వారా మనం పొందేది ఏది అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. తెలుసుకుంటూ మిగతా శరీరాలకు కూడా ఆహారం ఇవ్వడం ద్వారా ఆ యొక్క శక్తి ఎలా మనం తీసుకుంటామో ఇప్పుడు ఈ విషయంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. రెండవది ప్రాణమయ శరీరం. ఆ ప్రాణమయ శరీరంలో ఎంత ప్రాణశక్తిని మనం అందిస్తూ ఉంటామో అదే సూక్ష్మ శరీరము, అదే హాస్టల్ బాడీ. ఆ సూక్ష్మ శరీరానికి మన ఆహారం అందించడం అంటేనే ఇడా పింగళ నాడి, సూర్య చంద్ర నాడి. అంటే ఈ యొక్క ముక్కు ద్వారా తీసుకున్న శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలు లోనికి మనం ఎంత తీసుకున్నా ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం ద్వారా ఈ యొక్క ప్రాణమయ శరీరము ప్రాణవాయువు లోపలికి తీసుకోవడం ద్వారా ప్రాణమయ శరీరము, ప్రాణశక్తి కదలికలు జరగడం అంటే వారధి అన్నమాట. మన శ్వాస అనేది వారధి. చైతన్యాన్ని, ప్రాణవాయువు, ప్రాణశక్తి మమేకమైనప్పుడు అది వారధిగా పనిచేసినప్పుడు టోటల్ శరీరము అన్ని యాక్టివ్ గా ఉంటాయన్నమాట. కనుకనే మనం ధ్యాస పెట్టడము, వారధి అంటే మనం ప్రయాణం చెయ్యాలంటే శ్వాస అనే వారధి మీద నుంచే ప్రయాణం చెయ్యాలి. మనలోనికి మనం ప్రయాణం చేయాలి. మనతో మనం ఉండడమే ధ్యానము. మనతో మనం లేకపోవడమే పరధ్యానము. మనతో మనం ఉండడము, మనలోనికి మనం ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే మనలోనికి మనం ప్రయాణం చేస్తామో మిగతా శరీరాలన్నీ కూడా మనకి ఒక్కొక్కటి టచ్ అవుతూ ఉంటాయి. అంటే ఉదాహరణకి ఈ కనబడే శరీరము పంచభూతాలతో కూడుకున్న దేహం. ఈ పంచభూతాలతో కూడుకున్న దేహము పంచధాతువులతో కూడుకున్న దేహం. వాటికి అతీతంగా ప్రయాణం చేయాలి మనం. పంచభూతాలు, పంచధాతువుల యొక్క శక్తికి అతీతంగా ప్రయాణం చేస్తాము. ఎప్పుడు ప్రయాణం చేస్తాము? ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా. ఆ టెక్నిక్ తెలుసుకున్నాము. శ్వాస మీద ధ్యాస ద్వారా, ఆ శ్వాస అనే వారధి ద్వారా మనం ప్రయాణం చేయాలి. చేస్తున్నాము, లోనికి ప్రయాణం చేస్తాం. ఆ ప్రయాణం చేసినప్పుడు నిగూఢ రహస్యాలు మన లోపల నిక్షిప్తమై ఉంది. నిగూఢమైన శక్తి, నిగూఢమైన జ్ఞాన భాండాగారం నిక్షిప్తమై ఉంది మన లోపలే. మన లోపల అంటే ప్రతి అణువు లోపల, ప్రతి కణం లోపల, ప్రతి జీవ కణము, ప్రతి కణము లోపల, ప్రతి అణువు, ప్రతి పరమాణువు లోపల నిగూఢమైన
అద్భుతమైన జ్ఞాన భాండాగారం చిత్తమై ఉంది. అది అన్ని మనకి తెలవాలంటే, వెలికి తీయాలంటే ఒక అజ్ఞానం అనే ఒక మాయ పొర ఆవరించి ఉంది. అజ్ఞానం అనే ఒక మాయ పొర ఏంటి అనేది మనం తెలుసుకోవడం ద్వారా, దానిని తొలగించడం ద్వారా మన యొక్క ఆత్మశక్తికి, మన యొక్క ఆత్మశక్తికి, మన యొక్క పరమాత్మ శక్తికి డైరెక్ట్ గా అనుసంధానం ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అదే అజ్ఞానం అంటే ఏమీ కాదు, మన మనసే అడ్డంగా నిలబడుతుంది. మనసే మాయ, మనసే మాయ. ఆ మాయ అన్న పొరని మనం తొలగించినప్పుడు మనసు దేని ద్వారా ఎక్కువగా యాక్టివేషన్ లో ఉంటుంది? ప్రాపంచిక విషయాల మీద ఎక్కువగా ఎవరికైతే ఆసక్తి ఉంటుందో, ప్రాపంచిక విషయాల మీద ఎక్కువగా ఆసక్తి ఎవరికైతే ఉంటుందో, అంటే కనబడే వస్తువుల మీద, కనబడే పదార్థాల మీద, కనబడే వ్యక్తుల మీద, మరి అన్ని ప్రతి దాని మీద కళ్ళు చూడడం ద్వారా, వినడం ద్వారా ఆ ధ్యాస అంతా దాని మీద ఉండడంలో మనసు ఉధృతంగా యాక్టివేషన్ లోకి రావడము, మనసు ఆధీనంలోకి వెళ్ళిపోవడము, మనసు చంచలనం. మనసు ఏది సరిగా మనకి కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా సత్యాన్ని అందించదు, సత్యం అందించదు. మనసు ఎంత యాక్టివ్ గా ఉంటుందో అది తాత్కాలికమే, టెంపరరీ దానినే మనకు అందిస్తుంటది. సత్యాన్ని అందించదు. సత్యంతో కూడుకొని ఉన్న దానిని మనకి అందివ్వడం ఉండదు. తాత్కాలికము, టెంపరరీ. ఈ రోజు ఉన్నది రేపు ఉంటదని గ్యారంటీ లేదు. లేకుంటే కొన్ని నెలలు ఉన్న తర్వాత గ్యారంటీ ఉండదు. మనం ఏదైనా ఒక వస్తువు కొనాలనుకున్నాం అనుకోండి, ఆ కొనేదాకా మనసు మన వెంట పడుతూనే ఉంటది. ఆ వస్తువు కావాలి, కొనాలి కొనాలి. ఎప్పుడైతే ఆ వస్తువు మనం కొన్నామో, తెచ్చుకున్నామో ఇంటికి, వెంటనే ఆ వస్తువు మీద వ్యామోహం తీరిపోతుంది మనకి. చూడండి, ఎవరైనా గుర్తించవచ్చు. అంత వెంటనే, అంటే ఆ ఒక్క రోజు కూడా ఉంటుందో ఉండదో డౌటే మనకి. అసలు షాప్ లో ఉన్నప్పుడే, షాప్ లో కొంటున్న లాస్ట్ కి బంగారంతో సహా అంటే నా అనుభవమే నేను కూడా చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. నా అనుభవంలో కూడా నేను ఇవన్నీ చూశాను కనుక, ఏ వస్తువుల మీద మనకి ధ్యాస ఉంటుందో కొనేంత వరకు దాని మీద తపన, తాపత్రయము, తెచ్చుకోవాలని ఒక దృఢ సంకల్పము అన్నీ ఉంటాయి. మన షాప్కి వెళ్ళి కొనుక్కొని మన వస్తువు మన చేతికి తెచ్చుకున్న తర్వాత వెంటనే దాని మీద వ్యామోహం పోతుంది. మనసు తర్వాత ఇంకొక దాని మీదకి తీసుకువెళ్ళిపోతుంది. నెక్స్ట్ డేనే ఇంకొక వస్తువు మీద, ఇంకొక విషయాల మీదకి ఆసక్తి. మళ్ళీ అది కావాలి. ఇట్లా ఎప్పుడు తాత్కాలికంగా ఉన్న దాని మీదనే మనసు అనేది పరిగెడుతూ ఉంటుంది. అది మనం తెలుసుకున్న వాళ్ళము మనసుని పక్కన పెట్టాలి. అంటే మనసు ఆధీనంలోకి వెళ్ళిపోకూడదు. మనసు మన ఆధీనంలోకి రావాలి. ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది? తాత్కాలికము, కనబడే ప్రాపంచికంగా, ఈ భౌతికంగా కనబడే వస్తువులన్నీ తాత్కాలికము అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనసు సద్దుమణుగుతుంది. మనసు అప్పుడు క్రమంగా అంటే సైడ్ అవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి మన ఇంటికి చుట్టాలు వస్తారండి. చుట్టాలు మనం ఎంత కేర్ తీసుకొని, ఎంత గొప్పగా వాళ్ళని చూసుకుంటామో, వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా నేనంటే ఎంత ప్రాణమో, ఎంత ఇష్టమో, పాపం వాళ్ళకి ఇంకొక 4 రోజులు ఉందాం, ఇంకో 4 రోజులు ఉండి వాళ్ళకి సంతోషం పంచుదామని వచ్చి 2 రోజులు, ఒక రోజులో వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఇంకొక 4 రోజులు ఉంటారు. అదే విధంగా మనసుని మనం ఎప్పుడైతే మనసుతోటే అన్ని చేస్తూ, మనసుని ఇంట్రెస్ట్ చేసుకుంటూ, ప్రాపంచిక విషయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తే మనసు ఏం చేస్తుంది, ఇంకా ఉధృతంగా మన మీదకి డామినేషన్ చేస్తుంది అనమాట. చేసి తీరాలి, చేయవలసిందే, లేవు ధ్యానం చేయలేదు, ధ్యానం కుదరలేదంటారు. చూడండి, చాలా మంది ధ్యానం కుదరలేదంటే కుదరలేదు అనడం ఉండదు. మనసు ఇక్కడ ప్రణయం ఉంటది. మనసు యొక్క ఆధీనంలో ఉన్న వాళ్ళకి ధ్యానం కుదరదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మనసు ఆధీనంలో ఉన్న వాళ్ళకి ధ్యానం కుదరదు. ఒక పావు గంట, ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ కూడా కూర్చొని వెంటనే మనసు స్టార్ట్ అయిపోతుంది. ఇంకా చాలా చేసింది, ఇంకా నేను బోల్డ్ పనులు ఉన్నాయి, చేయవలసిన పనులన్నీ బోల్డ్ పనులు ఉన్నాయి, అవన్నీ ఆపేసి నువ్వు కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది,
పండ్లన్నీ ఆగిపోయినాయి ఏమో లేవంటే వేసేంత వరకు ఒప్పుకో. కనుక ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం దీనిని స్టాప్ చేయగలుగుతాం. లేకుంటే అసాధ్యం. ధ్యానం తెలియని వాళ్ళకి, ఆత్మ జ్ఞానం తెలియని వాళ్ళకి పాపం అమాయక ప్రజలు అని చెప్పుకోవచ్చు. అమాయకులు వాళ్ళు. అమాయక ప్రజలు తెలియక మనసు ఆధీనంలోకి వెళ్ళిపోయి, విచక్షణ జ్ఞానం కోల్పోయి, టెన్షన్ పడిపోతూ, అశాంతితోటి మాట మాట ఇంట్లో వాళ్ళతో అనుకోవడము, ఒకరికొకరు బాధ పెట్టుకోవడము, మానసిక ప్రశాంతతను కోల్పోవడము, అది ఎక్కడికో దారి తీసేస్తుంది. ఎక్కడెక్కడికో ఒకరికొకరు తిట్టుకోవడము, నిందించుకోవడము, తర్వాత దానిని మననం చేయడము, శ్రవణం మననం చేసుకుంటూ, ఆలోచనలు చేస్తూ, గతాన్ని అలా రోజు నెమరు వేస్తూ, మానసిక అశాంతి కోల్పోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ఇవన్నిటికీ ఒక్కటే మార్గం. ధ్యానం ఒక్కటే మార్గం. మనం ధ్యానం చేయడం వల్ల మైండ్ లో ఆలోచనలు సైడ్ అవుతుంది. ఎట్లా సైడ్ అవుతుంది? ప్రాణమయ దేహంలో మనం ప్రాణవాయువు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎప్పుడైతే చేస్తూ ఉంటామో, గమనిస్తూ ఉంటామో, అది సైడ్ అవుతుంది. శ్వాస క్రమంగా తగ్గడము, శ్వాస ద్వారా మనసు కూడా ఉద్రిక్తము తగ్గుతుంది. మనసులోని ఆలోచనలు తగ్గడం జరుగుతుంది. రెండిటికి లింక్ ఉంది కదా, కనెక్షన్ అన్నమాట. శ్వాసకి మనసుకి డైరెక్ట్ కనెక్షన్. ఎప్పుడు శ్వాస క్రమక్రమముగా తగ్గుతుందో ఆలోచనలు కూడా క్రమక్రమంగా తగ్గడము, మైండ్ అనేది, మనసు అనేది మన ఆధీనంలోకి వస్తుంది. మీరు గమనించండి. ఎరుకతో గమనించినప్పుడు మనకు తెలుస్తుంది కదా, నా మనసు నా ఆధీనంలో ఉంది. నేను అవసరం ఉంటే ఆలోచిస్తా, అవసరం లేకుంటే స్టాప్ చేసేస్తా. అది స్విచ్ ఆఫ్ ఆన్ చేసేయడం అన్నమాట. అది ఆహారం. మనం దానికి ఆహారం ఇస్తున్నాం, మనసుకి ఆహారం ఇస్తున్నాం. మనోమయ శరీరానికి ఆహారము ఆలోచనలు, సరి అయిన ఆలోచనలు, సరికాని ఆలోచనలు. ఇప్పుడు ప్రాణమయ శరీరానికి ఆహారము ప్రాణవాయువు. సరే, మనం ఎంత ప్రాణవాయువు ఇస్తే మన ప్రాణమయ శరీరము, ఆ సూక్ష్మ శరీరము ఆరోగ్యంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. మనం ఓకే. మనోమయ శరీరానికి ఆలోచనలే ఆహారం. ఏ శరీరానికి ఏ ఆహారం ఇస్తున్నారో గమనించండి, గుర్తు పెట్టుకోండి. గుర్తుగా గమనించినప్పుడే మనకు తెలుస్తుంది. మనం మనోమయ శరీరానికి ఆహారము ఆలోచనలు. ఆలోచనలు ఎలా వస్తున్నాయి? ఈ జ్ఞానేంద్రియముల ద్వారా మనోమయ శరీరము యాక్టివ్ గా ఉంది, మనం ప్రశాంతంగా ఉన్నాము అంటేనే ఈ యొక్క జ్ఞానేంద్రియముల ద్వారా ప్రశాంతతను కోల్పోవడము, అశాంతిగా ఉండడము, ఇవన్నీ జరుగుతాయి. అంటే మనం కళ్ళు ఎప్పుడు కళ్ళు తెరిచే ఉంచి 24 గంటలు ఈ ప్రాపంచికం మీదనే చూడడము, వినడము, మాట్లాడడము, ఇవన్నీ చేయడం ద్వారా ఏం జరుగుతుంది? చూసినవన్నీ జ్ఞానేంద్రియాలు, వినినవి, చూసినవి, మాట్లాడినవి, మనకి అవసరం లేని అన్ని కూడా అనిపిస్తూనే ఉంటుంది. మన మనసుకి, మన మైండ్ కి మన యొక్క సంకేతాలు వెళ్తూనే ఉంటాయి. అవి వెళ్ళడం ద్వారా మనసు నిర్ణయాలు తీసేసుకుంటారు. మంచి చెడు అనేది తెలవకుండా, విచక్షణ జ్ఞానం లేనందువల్ల నిర్ణయాలు తీసేసుకుంటారు. అది మనోమయ శరీరము కలుషితం అయిపోతుంది. మనోమయ శరీరము కలుషితం అయిపోయి అక్కడ మీకు అశాంతి ఉంటుంది. దానికి సరైన ఆహారం ఇవ్వట్లేదు కదా. సరైన ఆహారం ఏంటి? చూడవలసినవి చూడాలి, చూడకూడనివి చూడకూడదు. అంటే మంచివి చూడాలి, మనకి ఆహ్లాదకరంగా సంతోషాన్ని కలిగించేటివిగా ఉండాలి. మన మనసుకి సంతోషాన్ని కలిగించేటిగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక మంచి టెంపుల్స్ చూసినప్పుడు, ప్రకృతిని చూసినప్పుడు మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది. అది ఎంతో సంతోషం అనిపిస్తుంది అన్నమాట. ఎంతో సంతోషం అనిపిస్తుంది, సుఖంగా ఉంటుంది. అబ్బా ఎంత హాయిగా ఉంది. ఆ ప్రాణవాయువు తీసుకుంటున్నప్పుడు, ఆ గాలి మనకి తగులుతున్నప్పుడు, స్పందిస్తున్నప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుందో. ఎప్పుడైతే హాయిగా, ఆనందంగా, సంతోషంగా, సుఖంగా ఇవన్నీ అనిపించినప్పుడు ఇది పాజిటివ్ ఎనర్జీ. పాజిటివ్ ఎనర్జీ మన టోటల్ బాడీ, తలపై భాగం నుంచి టోటల్ శరీర భాగానికి అన్నింటికి, ప్రతి కణానికి, ప్రతి అణువుకి ఈ సంతోషము, ఈ సుఖము,
హాయి, హ్యాపీనెస్ అన్ని వెళ్తూ ఉంటాయి అన్నమాట. అన్ని వెళ్ళినప్పుడు పాజిటివ్ ఎనర్జీతో నింపబడుతుంది. మనోమయ శరీరము కూడా యాక్టివ్ గా, సంతోషంగా, సుఖంగా, మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. ఈ విధంగా మరియు మూడు శరీరాలు ఉన్నాయి మనం తెలుసుకున్నాం. మరియు విజ్ఞానమయ శరీరము అంటే బుద్ధిమయ శరీరం. బుద్ధిమయ శరీరానికి ఆహారము జ్ఞానము. జ్ఞానంలో కూడా రెండు రకాలు, జ్ఞానము, ఆత్మ జ్ఞానము. ఎప్పుడైతే బుద్ధిమయ శరీరానికి జ్ఞానము కాకుండా ఆత్మ జ్ఞానము, ఆధ్యాత్మిక శాస్త్రము, ఆధ్యాత్మిక శాస్త్రం ఎంత తెలుసుకుంటామో, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎంత వింటూ ఉంటామో, ఎంత మాట్లాడుతూ ఉంటామో, ఆత్మ జ్ఞానం గురించి ఎవరైతే ఎంత ఎక్కువగా వినడము, మాట్లాడము, వాటి గురించి మనం ఎదుటి వాళ్ళకి చెప్పడము జరిగినప్పుడు బుద్ధిమయ దేహము, విజ్ఞానమయ దేహము డెవలప్ అవుతుంది. దానికి ఆహారం అన్నమాట. ఆహారమే జ్ఞానం, ఆత్మ జ్ఞానమే ఆహారం అన్నమాట. విచక్షణ జ్ఞానంతో ఉంటుంది. సత్యవంతంగా కూడుకొని ఉండడము అంటే ఏంటి? సత్యాన్ని తెలపడము. అసత్యము, సత్యము రెండు రకాలు అన్నమాట. ఇది సత్యవంతమైనది బుద్ధిమయ దేహం కోరుకుంటుంది. వాటికి ఆహారమే ఆత్మ జ్ఞానం. ఇట్లా ఏ శరీరానికి ఏది ఆహారమో మనం నిరంతరం అందిస్తూ ఉండాలి, రోజు అందిస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక రోజు శరీరానికి ఆహారమే మీరు ఇవ్వలేదు అనుకోండి, ఈ కనబడే భౌతిక శరీరానికి 24 గంటల ఆహారమే ఇవ్వకుంటే శక్తి నిర్వీర్యం అయిపోతుంది. అది డౌన్ఫాల్ అయిపోయి విచక్షణ జ్ఞానం కోల్పోతుంది, ప్రశాంతతను కోల్పోతుంది, ఒక మూలన కూర్చుండిపోతుంది, లేకుంటే పడుకుండిపోతుంది. ఈ శరీరం వెళ్ళి ఒక మూలన పడుకోవడము, కూర్చోవడం జరిగిపోతుంది. ఉత్సాహంగా, హుషారుగా లేచి నడవడము, తన పనులు తను చేసుకోవడము జరగదన్నమాట. అంటే శక్తి అందలేదు, శక్తి ఇవ్వట్లేదు. కనుక మనం 4వ శరీరానికి, విజ్ఞానమయ శరీరానికి జ్ఞానం అందిస్తూ ఉండాలి. ఎప్పుడు నిరంతరము మంచి గ్రంథాలు, మంచి బుక్స్ చదవడం, యోగుల బుక్స్ చదువుతూ ఉండాలి. మన పూర్వీకులు ఎంతో మంది గ్రంథాలు రాశారు. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు మరియు భగవద్గీత, అపారమైన జ్ఞానం, అనంతమైన జ్ఞానంతో కూడుకున్న గ్రంథ పఠనం చేస్తూ దాన్ని ఎప్పుడు శ్రవణం, మననం, నిధిధ్యాస చేస్తూ ఉన్నప్పుడు 4వ శరీరానికి అద్భుతమైన ఆహారము అందించిన వాళ్ళం అవుతాము ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా ఆనందమయ శరీరము. ఇప్పుడు మనం చివరి శరీరానికి వస్తున్నాం. అంటే చివరి శరీరం ఆనందమయ శరీరం. ఆనందమయ శరీరం అంటేనే ఆత్మదేహము. ఆత్మదేహం ఆహారం చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆత్మదేహానికి ఆహారం మనం అందిస్తూ ఉంటామో నిరంతరము, ఆత్మదేహానికి ఆహారము ధ్యానము. ధ్యానము శక్తి, ధ్యానం ద్వారా శక్తి, ప్రాణశక్తి, విశ్వమయ ప్రాణశక్తి. ఎంత ఎక్కువ మనం ధ్యానం చేస్తామో, ఎంత ఎక్కువ ధ్యాన స్థితిలో ఉంటామో అదే ఆత్మస్థితి. దానినే శూన్య స్థితి. ఎంత శూన్య స్థితిలో ఉంటారో, ఎంత ఆత్మస్థితిలో ఉంటారో అదే ధ్యానము. ధ్యానం అంటే నోటిలోని మౌనము, మనసులో శూన్యము. దాని పేరే ధ్యానము. ధ్యానం ద్వారానే ఆత్మకి ఆహారము, ఆత్మకి శక్తి. మనం ఈ పంచభూతాలని దాటినప్పుడు, పంచభూతాలకు అతీతంగా అంటే పంచధాతువులకి అతీతంగా మనం ఉన్నప్పుడు, మన ఆత్మస్థితిలో మనం ఉన్నప్పుడు ఆత్మే పరబ్రహ్మంగా మారుతుంది. ఆత్మే పరబ్రహ్మం అంటే మనలో ఈ దేహంలో ఉన్న ఆత్మ, దేహంలో ఉన్న జీవాత్మే పరమాత్మ, పరబ్రహ్మం. పరబ్రహ్మ తత్వానికి అనుసంధానం అవడం జరుగుతుంది. పరబ్రహ్మ తత్వానికి, పరబ్రహ్మ శక్తికి, పరబ్రహ్మ యొక్క జ్ఞానానికి, పరబ్రహ్మ యొక్క జ్ఞానము, వెలుగు,
ఆనందానికి అనుసంధానం అవుతాం అన్నమాట. ఆత్మకి ఆహారం అందించినప్పుడు, ఆత్మకి ఆహారం ధ్యానం. ధ్యానం ద్వారానే శక్తి, ధ్యానం ద్వారా శక్తి, శక్తి ద్వారానే జ్ఞానం, జ్ఞానం ద్వారానే ముక్తి. ఎప్పుడైతే ముక్తి అంటే అన్ని బంధాల నుండి విముక్తి, బంధ విముక్తి, బంధరాహిత్యము. బంధరాహిత్యము తెలుసుకున్నంత మాత్రాన లాభం ఉండదు ఫ్రెండ్స్. బంధరాహిత్యం అంటే ఏంటి తెలుసుకోవాలి, దాన్ని ఆచరించాలి. ఆచరించినప్పుడు అంటే ఉదాహరణగా తామరాకు మీద నీటి బిందు వలె, తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండాలి. ఉండాలి సంసారంలో. సంసారంలో ఉంటూ సంసారం బంధ విముక్తి అంటే లోపల ఎటువంటి ఉండకూడదు, ఎటువంటి సంసారం ఉండకూడదు. సంసారము బయట ఉండాలి. సంసారము బయట కుటుంబంలో పిల్లలతోని, బంధువులతో, మా బంధువులు, ఫ్రెండ్స్ మరియు తల్లిదండ్రులు, అత్తామామలు ఉంటారు. వాళ్ళకి ఇవ్వవలసినవి, చెయ్యవలసినవి, పెట్టవలసినవి అన్ని చేస్తూ, కానీ లోపలికి ఏది తీసుకోకూడదు. అంటే అతిగా ఏది లోనికి తీసుకోరాదు. అంటే అతిగా రాగము, అతిగా ద్వేషము అనేది, అతిగా ఏది చేయకూడదు. అంటే నా పిల్లలకి ఎక్కువగా ఇవ్వడము, నా భర్త అంటే నాకు ఎక్కువ ఇష్టము, నా తల్లిదండ్రులు అంటే నాకు ఇష్టము, మా ఫ్రెండ్స్ అంటే ఎక్కువ ఇష్టము అనేది ఎక్కువగా అతిగా ఏది చేసినా, అంటే అతిగా ప్రేమ, అతిగా రాగమ, అతిగా రాగం అంటే అతి ప్రేమ, లేకుంటే అతిగా ద్వేషము. ద్వేషం అంటే ఒకళ్ళంటే నాకు నచ్చదు, వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు, వాళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళని చూడను అనేది ఉండకూడదు. ఏ ఒక్కరి ద్వారా మనం శత్రుత్వము ఉండరాదు, ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏ ఒక్కరితో కూడా మనము శత్రుత్వాన్ని పెంచుకోరాదు. అందరికీ ప్రేమ తత్వాన్ని పంచాలి. అప్పుడే మనకి చివరి జన్మ, ముక్తి, మోక్షము కలుగుతుంది. మనము ఏ ఒక్కరితోని ద్వేషము పెంచుకున్నా, వాళ్ళంటే నాకు నచ్చదు, వాళ్ళంటే నాకు పడదు, వాళ్ళని చూడంగానే ఏమైపోతుంది, అది రోజు అలా రిపీట్ చేసుకోవడం వల్ల ఎప్పుడైనా వాళ్ళు మనకు తారసపడినప్పుడు, వాళ్ళకి మన ఎదురుగా వాళ్ళు మనకు వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా మన సబ్ కాన్షియస్ మైండ్ ఎన్నో కొన్ని నెలల కిందట మాట్లాడిన మాటలు ఇమ్మీడియట్ గా మనకి గుర్తు చేసేస్తుంది. గుర్తు చేయడం వల్ల ఆ నెగటివ్ ఎనర్జీ వల్ల మళ్ళా వాళ్ళ మీద సేమ్ నెగటివ్ ఫోకస్ పెట్టడము, వాళ్ళంటే నచ్చకపోవడము, మనం సైడ్ అయిపోవడము, ఇన్ని జరుగుతుంటాయి. ఎందుకు జరిగింది? మన వాళ్ళ గురించి పదే పదే మననం చేయడం ద్వారా నెగటివ్ ఎనర్జీ నిక్షిప్తం అవడం, సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయిపోవడం. అంటే ఏంటి? చిత్తంలో రికార్డ్ అయిపోవడం అన్నమాట. రికార్డ్ అయిపోయి మనకి ఎప్పుడు పడితే అప్పుడు అది గుర్తొస్తూ ఉంటది, తెప్పిస్తూ ఉంటది అన్నమాట. కనుక ఈ క్షణంతో పాటుగా ఉండి ఏది వినినా, ఏది చేసినా ఈ క్షణమే విడిచిపెట్టాలి. విడిచిపెట్టినప్పుడే మనం కనపడే శరీరమే కాక అన్ని శరీరాలు, 6 శరీరాలు కూడా ఆరోగ్యంగా, యాక్టివ్గా, ఆనందంగా ఉంటాయి. మనం అన్ని శరీరాలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నప్పుడే, మన శరీరాలు అన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఆత్మస్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు, ఆత్మ అంటే ఏంటి? నిరాకారము, నిరంజనము, నిర్గుణం. ఆత్మకి రంగు లేదు, రూపం లేదు, ఆకారం లేదు. రంగు గాని, రూపం గాని, ఆకారం లేదు. లేని దాన్ని మనం అదేంటి? నిర్గుణము, నిర్గుణ స్థితిలో ఉంటుంది ఆత్మ అనేది. ఇవన్నీ మన టోటల్ శరీరంలో దేహం 96 తత్వాలతో కూడుకుంది కనుక ఈ దేహానికి సంబంధించిందే ఇవన్నీ. మనం మాట్లాడేది, వినేటివి, లోపల అంతఃకరణాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవన్నీ కూడా లోపల ఉన్న అంతఃకరణాల ద్వారానే జరుగుతున్నాయి. అందువల్ల ఏది జరిగినా స్పందించదు. ఆత్మ సాక్షిగా ఉంటుంది, సాక్షిభూతమై ఉంటుంది. అంటే సాక్షి సాధన చేయాలని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. సాక్షిగా ఉండడము, సాక్షి తత్వము ఎట్లా వస్తుంది? సాక్షి సాధన ద్వారా వస్తుంది. సాక్షి సాధన అంటే
ధ్యానము. ధ్యాన సాధన చేసినప్పుడు మన సాక్షి తత్వంలోకి వెళ్ళడం జరుగుతుంది. సాక్షి తత్వం అంటే మనకు ఏది జరిగినా, ఎటువంటి సమయ సందర్భాలు, ఎటువంటి స్థితిలో, ఎటువంటి సంఘటనలు, ఎన్నో సంఘటనలు ఏవైనా మన జీవితంలో జరగవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రోజు ఈ క్షణంలో ఉన్నట్టుగా మరు క్షణం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకు తెలియదు ఏ క్షణంలో ఏది జరుగుతుందో. జరిగేది జరగక మానదు, జరగనిది జరగదు. దానికి అంత మాత్రాన మన తపన, తాపత్రయము, బాధపడ్డం, అరే నేను అనుకునేది జరగలేదని బాధపడ్డము, అని నేను అనుకోనిది జరిగింది అని ఫీల్ అవ్వడము, నేను అనుకోలేదు ఈ విధంగా, అనుకోనిది జరిగిందని మన బాధపడ్డము, ఫీల్ అవ్వడం. చూడండి ఫ్రెండ్స్, అనుకున్నది జరిగినా దుఃఖపడతారు, బాధపడతారు, ఫీల్ అవుతారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ అదే వస్తుంది అనమాట. అనుకోనిది జరిగినా బాధ, దుఃఖము తప్పదు. అనుకున్నవి జరిగినా కూడా నెక్స్ట్ బాధ, దుఃఖము తప్పదు. కనుక దేని మీద అతిగా రాగము, అతిగా ద్వేషం ఉండడం ద్వారా ఆత్మ కుంచుకుపోవడము, ఆత్మస్థితికి చేరకపోవడము, ఆత్మకి ఆహారం అందకపోవడము, ఆత్మకి ఆహారము ధ్యానము మరియు ఆత్మ జ్ఞానము, ఆధ్యాత్మిక శాస్త్రాలు మనం ఎక్కువగా వింటూ ఉంటాము. అంటే శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారము, ఆత్మ జ్ఞానము, ఆధ్యాత్మిక శాస్త్రము. అంటే ఆత్మ జ్ఞానం గురించి మనం ఎంత ఎక్కువగా వింటూ ఉంటామో దానినే శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారము. అట్లా వినిన దానిని మననం చేసుకోవాలి. మననం చేసినప్పుడు మాత్రమే ఆచరణలోకి వస్తుంది ఫ్రెండ్స్. లేకుంటే ఆచరణలోకి రావడం అంటే ఆషామాష కాదు ఫ్రెండ్స్. చెప్పడం చాలా ఈజీ, వినడం ఈజీ, వినడము చెప్పడం చాలా ఈజీ. కానీ ఆచరణలోకి రావడం అనేది చాలా చాలా కొంత సమయం పడుతుంది. మనం సాక్షితత్వం ఎరుకతో ఉన్నప్పుడు, అవేర్నెస్ లో ఉన్నప్పుడు, అంటే ప్రతి క్షణము వర్తమానంలో జీవించినప్పుడు, అప్పుడే మనకి ఈ యొక్క వర్తమానంలో జీవించినప్పుడే మీరు సాక్షి తత్వాన్ని అలవర్చుకోగలుగుతారు. ప్రతి క్షణము వర్తమానంలో జీవించడమే ఆత్మస్థితి. ఆత్మస్థితి ఆత్మకి ఆహారము. ఆత్మకి ఆహారము అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి క్షణము ఎరుకతో ఉండడము, ప్రతి క్షణము ప్రజెంట్ ఇన్ ద మూమెంట్, లివింగ్ ఇన్ ద మూమెంట్ లో ఉండడము, ఈ క్షణంతో పాటుగా ఉండడము. ఈ క్షణంలో ఏది జరిగినా ఎవ్రీథింగ్ ఓకే అనుకోండి, అంతే. అది కష్టమో నష్టమో ఏది జరిగినా నా ద్వారా జరిపించబడింది, నేను నిమిత్త మాత్రాలని. నేను నిమిత్తమే కదా, మరి ఈ దేహము పంచభూతాలతో కూడుకున్నది. ఇవన్నీ నేను కాదు, ఈ జ్ఞానేంద్రియము నేను కాదు, కర్మేంద్రియము నేను కాదు, ఈ పంచ ప్రాణవాయువు, పంచ ఉపవాయువులు, పంచభూతములు ఇవన్నీ నేను కాదు కదా. ఈ అంతఃకరణాలు, ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇదంతా నేను కాదు అన్నది మనం తెలుసుకున్నప్పుడు ఈ క్షణంతో పాటుగా ఉండడం, వర్తమానంలో జీవించడమే ఆత్మస్థితి. ఆత్మస్థితి ఆత్మకి ఆహారం. ఆత్మకు ఆహారం ఎప్పుడు ఆత్మని మననం చేస్తూ ఉండాలి. ఆత్మకు ఆహారం అంటే ఇప్పుడు ఒక దేవుడికి పూజ చేస్తాం, ఒక శివ పరమాత్మకి పూజ చేస్తామంటే అక్కడ మనసు పెట్టి పూజ చేస్తున్నప్పుడు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనం పూజ చేస్తాం అన్నమాట. అదే విధంగా ఆత్మకి పూజ చేయాలి. మనలో ఉన్న ఆత్మ, జీవాత్మ, పరమాత్మ ఒకటే. జీవాత్మ పరమాత్మ ఒకటే. అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ. నేను అనే ఆత్మే బ్రహ్మము, బ్రహ్మ పదార్థమే నేను, పరబ్రహ్మనే నేను. జీవుడే దేవుడు, జీవాత్మ పరమాత్మ ఒకటే. ఇవన్నీ గొప్ప గొప్ప అమృత వాక్యాలు. ఇవన్నీ అమృత వాక్యాలు. గురువులు ఎంతో బ్రహ్మర్షులు, రాజర్షులు, మహర్షులు, మహాత్ములు ఎంతో సాధన చేసి ఎన్నో సంవత్సరాలు
వందల సంవత్సరాలు కూడా తపస్సు చేసిన వాళ్ళు. చేసి అమృత వాక్యాలు మనకు అందించారు. ఆత్మే పరబ్రహ్మం. నవ నవరత్నాలు మన పత్రిజీ గారు అందించారు. నవరత్నాలు నవరత్నాలలో ఫస్ట్‌ది ఆత్మే పరబ్రహ్మం. చూసారా? అంత గొప్ప అమృత వాక్యం. అమృత వాక్యం అంటే డైమండ్ అన్నమాట. ఆత్మే పరబ్రహ్మం అంటే ఈ దేహాన్ని నడిపించే ఆత్మే పరబ్రహ్మం. పరమాత్మ ఆత్మ ఒక్కటే, దాని అర్థం అన్నమాట. బ్రహ్మతత్వము, బ్రహ్మతత్వమే ఆత్మ, ఆత్మనే బ్రహ్మతత్వం. కనుక రెండవది జీవుడే దేవుడు. చూడండి, ఈ లోపల ఉన్న జీవుడే, జీవాత్మే పరమాత్మ. దేవుడు అంటే పరమాత్మ, జీవుడే దేవుడు. నడయాడే దేవుళ్ళము, మనము నడయాడే దేవుళ్ళము, నడయాడే దేవతలము. మనమే దేవుళ్ళము, మనమే దేవతలము. ఎంత గొప్ప పాయింట్, ఎంత గొప్ప విషయాన్ని మనకి అందించారు. నవరత్నాలండి ఇది, ధ్యాన నవరత్నాలు అన్నమాట. శ్వాసే మన గురువు, నీ శ్వాసే నీ గురువు. చూసారా ఎంత గొప్ప వాక్యం అంటే అది. మూడో రత్నం అన్నమాట. మూడో రత్నము, నీ శ్వాసే నీ గురువు. శ్వాస అనే గురువుతో మనసు అనే శిష్యుడు తిష్ట వేసుకొని కూర్చోవాలి. శ్వాస అనే గురువు దగ్గర మనసు అనే శిష్యుడు తిష్ట వేసుకొని కూర్చున్నప్పుడు నీలో అజ్ఞానాన్ని తొలగించే గురువు ఎవరు తొలగిస్తాడు? నీలో అజ్ఞానము, మాయ అనే పొర తొలగించే గురువు నీ శ్వాస. నీ శ్వాస ద్వారానే నువ్వు నీ అజ్ఞానాన్ని తొలగించుకుంటావు. నీ యొక్క మాయ పొర తొలగుతుంది. నీ మనసు అనే మాయ పొర, మనసు ద్వారానే అన్ని జరుగుతున్నాయి. మంచి చెడులు, దుఃఖము, శాంతి అశాంతి, అశాంతి దుఃఖము, బాధ సుఖము దుఃఖము అన్నీ కూడా మనసు ద్వారానే జరుగుతుంది. మనసు అనే శిష్యుడు నేర్చుకోవాలి కదా. ఎలా నేర్చుకుంటాడు? శ్వాస అనే గురువు దగ్గర నేర్చుకోవాలి. శ్వాస అనే గురువు దగ్గర తిష్ట వేసుకొని ప్రతి క్షణం ఏం నేర్పిస్తారా అని మనం ఎరుకతో, అవేర్నెస్ లో ఉన్నప్పుడు మనకు అన్ని అందుతాయి ఫ్రెండ్స్. మన జ్ఞానం అనంతంగా మనకు అందడం జరుగుతుంది ఎరుకలో ఉన్నప్పుడు. అంతేగాని ధ్యానంలో కూర్చొని ఒక 10 శ్వాసలు కూడా తీసుకుంటామో లేదో మనం నిద్రలోకి జారుకోవడం జరుగుతుంది. అది అందరికీ తెలుసు. వెళ్తాము కాదని కాదు, నిద్రలోకి జారుకోవడము, తల వాలిపోవడము అన్ని అందరికీ మనకి తెలుసు ఎరుకలో. కానీ అక్కడ కూడా శక్తి తీసుకుంటాం, శక్తి తీసుకోవడం జరుగుతుంది. కానీ మళ్ళా ఎరుకలోకి రావాలి, ఎరుక తెచ్చుకోవాలి. ఎరుక తెచ్చుకొని ఎరుకతో ఉన్నప్పుడు మనకి మన యొక్క ఆత్మ జ్ఞానం అందుతుంది. ఎప్పుడు అందుతుంది? ఈ పంచభూత తత్వాలు, ఈ దేహము పంచభూత తత్వానికి అతీతంగా మనం చేరుకున్నప్పుడు, ఆత్మస్థితికి చేరుకున్నప్పుడు మనకి జ్ఞానం నిరంతరం గత జన్మలలో మనం సంపాదించుకున్న జ్ఞానము, గత జన్మలలో ఎన్నో వందల వేల లక్షల జన్మలు కూడా అయిండవచ్చు. అక్కడ సంపాదించిన జ్ఞానము మనకి అందడం జరుగుతుంది. అది దేని ద్వారా అందవచ్చు? ఒక బుక్స్ల ద్వారా అందవచ్చు. మన యోగులు రచించిన గ్రంథాలు, మన బ్రహ్మర్షులు, రాజర్షులు, మహర్షులు రచించిన గ్రంథాల ద్వారా మనకు అందవచ్చు. గురువుల ద్వారా, మహాత్ముల ద్వారా అందవచ్చు. లేని పక్షాన కంటికి కనబడని హాస్టల్ మాస్టర్స్, విశ్వ గురువుల ద్వారా మనకి జ్ఞానం అందుతుంది. నిరంతరము మనకి జ్ఞానం అందుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి వినబడనంత మాత్రాన, ధ్యానంలో కనబడదు, వినబడనంత మాత్రాన మనకి జ్ఞానం అందటం లేదు అని అనుకోకండి ఫ్రెండ్స్. అనంతంగా జ్ఞానం అనేది అందుతూనే ఉంటుంది. ఆత్మకి జ్ఞానము నిరంతరం అందుతూ ఉంటుంది. ఆత్మస్థితికి చేరుకున్నప్పుడు మనకు తెలవకుండా, ఈ భౌతిక దేహానికి తెలవకపోవచ్చు, ఈ భౌతిక దేహము నిర్వీర్యమైనప్పుడు, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు, ఈ మనసు సైడ్ అయినప్పుడు, మనసు సైడ్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఆత్మకి ఎంతవరకు జ్ఞానం తీసుకోవాలి, గత జన్మలో ఎంత జ్ఞానం తీసుకున్నాము, దాని కంటిన్యూషన్ మనకి అందడం జరుగుతుంది. తర్వాత ఆత్మ కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగడానికి, ఉన్నత లోకాలకి మనం ప్రయాణం చేయడానికి ఇప్పుడు 7, 14 లోకాలు.
ఏడు ఏడు అధమ లోకాలు, 7 ఉన్నత లోకాలు. అంటే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, పాతాళం అనేది అధమ లోకాల నుంచి వచ్చిన వాళ్ళమే. మళ్ళీ 7 ఉన్నత లోకాలు, భూ భూలోకం, భూవర్లోకం, సువర్లోకం, జనాలోకం, తపోలోకం, బ్రహ్మలోకం, సత్యలోకం. ఇట్లా 7 ఉన్నతమైన లోకాలు. ఇట్లా 7 ఉన్నత లోకాలను మనం దాటి ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా, ఆత్మ జ్ఞానం ఎంత ఎక్కువగా వినడం ద్వారా మన 7, 14 లోకాలకు అతీతంగా ఉన్న లోకాలు ఎన్నో 190 లోకాలు. మనకి తెలిసినవి 7, 14 లోకాలే ఫ్రెండ్స్. మనకి తెలియనివి ఎన్నో 190 లోకాలు ఉన్నాయి. వాటన్నిటిలో మనం ప్రయాణం చేస్తూనే ఉంటాం. కనుక ఈ జన్మలో మనము ముక్తిని పొందినప్పుడు, ఉన్నత లోకానికి వెళ్ళడం జరుగుతుంది. మన ఆత్మ ఉన్నతమైన లోకానికి వెళ్ళడం, ఆ ఆత్మ జ్ఞానము. ఈ లోకంలో మనం ఉన్నప్పుడే పునర్జన్మ. ఈ శరీరంలోనే ఆత్మ మరి ఒక జన్మ తీసుకోవడం కూడా జరుగుతుంది. పునర్జన్మ తీసుకున్నప్పుడు అంటే ఎంత ధ్యానం చేస్తామో, ఎంత ఆత్మజ్ఞానం పెంచుకుంటామో, తద్వారా ఆత్మకి ఆత్మ విశ్వాసము, ఆత్మ ధైర్యము, ఆత్మకి ఆహారం మనం అందిస్తున్నాం కదా. ఆత్మకి ఆహారమే ఆత్మ జ్ఞానము. ఎంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వింటూ ఉంటామో ఆత్మకి అంత ఆహారం అందిస్తున్నాం ఫ్రెండ్స్. ఆహారం అందించినప్పుడు ఆత్మ ధైర్యం, ఆత్మ విశ్వాసం పొందుతుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. అంటే నేను స్త్రీ అనేది మర్చిపోవడం జరుగుతుంది. నేను పురుషుడు, నేను స్త్రీ అనేది మనం మైండ్ లో రావడం కానీ ఉండదు. అంటే అర్ధనారీశ్వర తత్వానికి చేరుకుంటాము ఫ్రెండ్స్. అది నా జీవితంలో కూడా జరిగింది. జ్ఞానం తెలియనంత వరకు, ఆత్మ జ్ఞానం తెలియనంత వరకు నేను కూడా వంటింటిలో కుందేలాగానే తిరుగుతూ ఉండేదాన్ని, వంటగదిలోనే ఉండేదాన్ని. వంటలతోనే జీవితం గడిచిపోయేది. అంటే నా పిల్లలకి వండాలి, పెట్టాలి, ఇంట్లో ఉన్న భర్తకి వండాలి, ప్రతి పూటకి వాళ్ళకి ఏం చేసి పెట్టాలి, ఏం వండాలి. రాత్రి ఆఖరికి పడుకున్నప్పుడు కూడా ఉదయం లేసి ఏం చేయాలి, వాళ్ళకి ఉదయం లేసి ఏం చేసి పెట్టాలి. అదే తాపత్రయంతోనే జీవితం అంతా గడిచిపోయింది ఫ్రెండ్స్. అంటే నా జీవితం 45 ఏళ్ల వయసు వరకు కూడా ఇదే తపన. కుటుంబం గురించే, సంసారం గురించే తపన. నా గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు ఫ్రెండ్స్. నేను నాకు ఆహారం, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఈ శరీరం దృఢంగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఆరోగ్యంగా ఉంటేనే కదా మన ఇంట్లో కుటుంబాలు ఉన్న వాళ్ళకి మనం చేసి పెట్టడం జరుగుతుంది. మనమే అనారోగ్యంగా, శక్తి విహీనంగా ఉన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళకి మనం ఎక్కడ చేసి పెట్టగలము, 10 మందికి మనం ఎక్కడ సహాయం చేయగలము. అదే స్థితికి కూడా నేను చేరుకున్నాను ఫ్రెండ్స్. నాలో కూడా అనారోగ్యం స్టార్ట్ అయిపోవడం, నా గురించి నేను పట్టించుకోలేదు, నా గురించి ధ్యాస లేదు. నేను ఎటువంటి ఆహారం తీసుకున్నానో అసలు ధ్యాస లేదన్నమాట. అసలు నా గురించి ఆలోచన అనేది పక్కన పెట్టడం జరిగిపోయింది. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం వల్ల నా శక్తి నిర్వీర్య అయిపోయి, అనారోగ్యం స్టార్ట్ అయిపోయి, ఆస్తమా నాకు అటాక్ అయిపోవడం, ఇవన్నీ అందరిలాగా మాత్రలు, టాబ్లెట్స్ అన్ని వాడటం, శక్తి ఇంకా కోల్పోవడం. ఎప్పుడైతే ధ్యానం తెలుసుకున్నానో, ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని పెంచుకుంటూ, ఆత్మ జ్ఞానమే ఆహారం అన్నమాట. ఆత్మకి ఎంత ఆహారం ఇస్తున్నానో అంత శక్తివంతంగా ఆత్మశక్తి, ఆత్మవిశ్వాసం, ఆత్మ ధైర్యము, ఆత్మ అభివృద్ధి, ఉన్నతంగా ఆత్మ ఎదగడము, ఆత్మ జ్ఞానం నిరంతరం అందడం, ఆనందంతో విరాజనం అనేది నా జీవితంలోనే నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. తెలుసుకొని ఆచరిస్తూ ఇది అందరికీ అందాలని నేను నిరంతరం ధ్యాన ప్రచారంలో 2003 నుంచి నిరంతరం ధ్యాన ప్రచారం చేస్తూ, శాకాహారం గురించి ప్రచారం చేస్తూ, పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ లో రంగారెడ్డి డిస్టిక్ అంటే మన హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ సేవాదల్, పిరమిడ్ సేవాదల్ కన్వీనర్ గా ఉన్నాను. సేవ చేసుకుంటున్నాము. కనుక మీరు అందరూ కూడా ఈ యొక్క సేవాదల్ దాంట్లో పాల్గొని ధ్యాన మహాయాగము 4 మనకి
ఈ మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురి, కత్తాల్లోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో డిసెంబర్ 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా ధ్యాన మహాయాగం జరగబోతుంది. కనుక అందరికీ, అంటే మీ యొక్క బంధువులకి, చుట్టాలకి, ఫ్రెండ్స్ కి అందరికీ తెలియచేయండి. అందరినీ ఆహ్వానిస్తున్నాము, ఆహ్వానం పలుకుతున్నాము. ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మరియు అక్కడ మీకు తోచిన సేవ చేసుకోవచ్చు. మన గత జన్మల కర్మలు తెలిసి తెలియక చేసిన కర్మలు అన్ని దగ్ధం చేసుకోవాలంటే ఇది గొప్ప అవకాశం, సదవకాశం. అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరియు అక్కడ వచ్చిన వేల మందికి, లక్షల మందికి అన్నదానం జరుగుతుంది. అక్కడ వచ్చిన ధ్యానులు, యోగులకి అన్నదానం కూడా జరుగుతుంది. మీ వంతు సహాయం అందించవలసిందిగా కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ధన రూపేణ, వస్తు రూపేణ మరియు జ్ఞానం రూపేణ మీరు ఏ విధంగా అయినా మీరు ఆ యొక్క సేవలో పాల్గొనవచ్చు. కనుక ఈ యొక్క అద్భుతమైన అవకాశం నాకు అందించిన మరియు మీకోసం ఛానల్ జూమ్ సెక్షన్ మాస్టర్ సరిత మేడంకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సరిత, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, అనుజ మేడం గారికి, సీతాకుమారి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.